అంటారా? దాని మీద డెఫినెట్గా మేము వీఆర్ టేకింగ్ యాక్చువల్లీ వెరీ స్ట్రిక్ట్ మెజర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే గత 10 నెలల్లో పట్టుకున్న నెంబర్ ఆఫ్ కేసెస్ పరంగా చూస్తే యాక్చువల్లీ 10 నెలల్లో క్వాంటిటీ పరంగా చూస్తే 1 or 2 కేసెస్ ఇట్ సెల్ఫ్ గేవ్ లార్జ్ క్వాంటిటీ. అప్పట్లో ఒకటి లార్జర్ క్వాంటిటీ కేసెస్ 1 or 2 పట్టుకున్నాం. బట్ ఓవరాల్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా చూస్తే ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ఆర్ పీపుల్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. వాళ్ళు ఈ 2 నెలల్లో లేదా 3 నెలల్లో ఏదైతే మన ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ దగ్గర నుండి ఇప్పటివరకు చూసుకుంటే ఈ టైంలో జరిగింది లాస్ట్ 10 నెలల్లో జరిగిన దానికన్నా ఎక్కువ. అది మేము దాని మీద సపరేట్గా అలాంగ్ విత్ స్టాటిస్టిక్స్ ఓ రోజు మీకు ప్రాపర్ ప్రెస్ మీట్ ఇస్తాము. అండ్ గంజాయి ఎక్కడున్నా సరే వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. ఇన్ఫ్యాక్ట్ ఒక కేసు పట్టుకుంటే వీఆర్ నాట్ బీయింగ్ లిమిటెడ్ టు ఎవరైతే దొరికాడో వాళ్ళదనే కాకుండా అతనికి అమ్మిన వాళ్ళు ఎవరు, అతని దగ్గర నుండి కొనేవాళ్ళు ఎవరు, అతనికి ఎక్కడెక్కడ ఏ రూటు ద్వారా తెచ్చుకుంటున్నాడు అన్నది చూసి దాని మూలాల్లోకి వెళ్ళి మేము దాన్ని విశ్లేషించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి పలానా వాళ్ళు గంజాయికి ఎడిక్ట్ అయ్యారు అని చెప్పి తెలిసినా సరే పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పటికే మోర్ దాన్ 3 to 4 మెంబర్స్ మేము డీఅడిక్షన్ సెంటర్స్ కూడా రీహాబిలిటేషన్కి పంపించడం జరిగింది. అది సో వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ గాంజా. మా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే లైక్ టైమింగ్, ప్లేస్, పీపుల్, లేదంటే హౌస్ ఏదైనా ఉంటే హౌస్ డీటెయిల్స్, ఇటువంటి పలానా చోట అమ్ముతున్నారు ఇట్లాగంటే వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దట్. అది ఇమీడియట్గా మేము వాచ్ పెట్టడం జరుగుతుంది, సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దీని రిలేటెడ్ రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఐ మైసెల్ఫ్ హ్యావ్ పర్సనలీ వెంట్ దేర్. మా డిఎస్పీ గారు, లోకల్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ చేస్తున్నారు. అండ్ ఎక్కడ ఈచ్ సబ్ డివిజన్ లెవెల్లో ఎస్డిపిఓస్ ఆర్ టేకింగ్ ద లీడ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇన్ కాలేజెస్. కాబట్టి డెఫినెట్లీ ఇన్ కమింగ్ డేస్ మరింత గట్టిగా గంజాయి మీద మేము ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తాం.